ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడేవాళ్ళు ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడుతూ ఉంటారు. అయితే చాలామంది వాట్సాప్ వాడే వాళ్ళకి మొబైల్లో టైప్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో చాలామంది కోరుకునేది ఏంటంటే పీసీలో కూడా ఇలాంటిది ఉంటే చాలా బాగుండు అనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ళకి వేరే అప్లికేషన్స్ ఉన్నాయి. బ్లూ స్టాక్స్ అని చాలా అప్లికేషన్స్ ఉండుంటాయి పీసీలో యూజ్ చేయడానికి. అయితే కొత్తగా ఈరోజు నా వాట్సాప్ ఒక వెబ్ బేస్డ్ యాప్ లాంచ్ చేసింది. ఇది web.whatsapp.com అని వెబ్సైట్ లాగిన్ కాగానే ఇది మనకు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది. సో దానికి మనం ఏం చేయాలంటే ముందుగా మనం ప్లేస్టోర్కి వెళ్ళి ప్లేస్టోర్లో ఆల్రెడీ వాట్సాప్ లేని వాళ్ళైతే వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు అంటే వాట్సాప్ ఉన్న వాళ్ళు దాన్ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకుంటే అందులో ఒక కొత్త ఆప్షన్ వస్తుంది. మనకు ఇక్కడ అప్డేట్ అని వస్తుంది. నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను. సో అప్డేట్ చేయని వాళ్ళైతే అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది, మీరు అప్డేట్ చేయండి. అప్డేట్ చేశాక ఆల్రెడీ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీరు మీ వాట్సాప్లో ఇక్కడ ఒక మీకు కొత్త ఆప్షన్ వస్తుంది. సెట్టింగ్స్లో ఆప్షన్స్కి వెళ్తే ఇలా వాట్సాప్ ఫర్ వెబ్ అని వస్తుంది. మీకు వాట్సాప్ ఫర్ వెబ్ అని వస్తుంది. ఈ వాట్సాప్ ఫర్ వెబ్ అనేది క్లిక్ చేస్తే ఇలా ఒక స్కానర్ లాగా వస్తుంది. ఈ స్కానర్ని మనం ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ వెబ్సైట్లో ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం దీంతో స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే ఏంటంటే నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ డేటా అంతా పీసీలో డిస్ప్లే అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ ఫోన్ పక్క పెట్టేసి మనం ఇక్కడ చాట్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా మనకు ఎవరితో చాట్ చేయాలంటే ఎవరితో చాట్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా మన గ్రూప్స్కి కానీ మనం ఫ్రెండ్స్కి కానీ దేనికైనా మనం మెసేజ్ పంపించవచ్చు. సో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. థ్యాంక్ యూ గైస్.